హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే బయటికి వెళ్ళాం కదా ఫ్రెండ్స్. అక్కడైతే మధ్యాహ్నం కాగానే మస్తు ఆకలి అవుతుంది. ఏం చేయాలని చెప్పి మేమైతే ఒక హోటల్కి అయితే వెళ్ళాము. అందరం కలిసి అయితే వెళ్ళి అక్కడైతే బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. కానీ మస్తు ఆకలి అవుతుంది. నేనేమి ఇంకా రావట్లేడు. మా అత్తయ్య, నేను, మా చెల్లెలు అయితే చూస్తూ ఉన్నాము ఇంకెప్పుడెప్పుడు వస్తాడు ఏంటి అని. కానీ ఆర్డర్ ఇచ్చినాక ఒక అరగంట తర్వాతకి వచ్చిండు. అప్పుడేం గ్యాస్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి అన్నట్టు. ఈ హోటల్ ఎట్లా ఉంటురో ఏమో. మా అత్తయ్య అయితే అసలు వద్దంటే వద్దని ఒకటే పట్టుబట్టి కూర్చుంది. ఏం కాదులే అత్తయ్య, మనం ఆకలి అయినప్పుడు తినాలి కదా అని చెప్పి అనగానే సరేలే అన్నది. చూసింది. అదైతే 800 అండి. అది ఫ్యామిలీ ప్యాక్. గింతే వచ్చిందా అని అన్నది మా అత్తయ్య. మాకు ఎవ్వరికి సరిపోనట్టుంది కదా అని అన్నది. అంటే ఏం కాదులే అత్తయ్య, ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని తిందాము అని అంటే సరే అని చెప్పి మాకైతే అందరికైతే వడ్డిస్తుండు. చూడ్డానికి ఏమో పెద్ద గిన్నెలాగా కనిపిస్తుంది. అలా మాత్రం 1 కేజీ రైస్ కూడా పట్టదు. కానీ ఫ్యామిలీ ప్యాక్ అంటే 1000 రూపాయలు, 1500 అలా పెడతారు రేట్లు అయితే. చూడండి, మాకైతే అసలు ఎవరికి సరిగా సరిపోలేదు. అయినా కూడా అడ్జస్ట్ అయ్యి తిన్నాము. మేమైతే బిర్యానీ అయితే పర్వాలేదు అనిపించింది. గ్యాస్ మీద చేసిరో కట్టెల పొయ్యి మీద చేసిరో తెలియదు, కానీ అంత అంత బాగుందని అయితే చెప్పలేము. కొంచెం హోటల్స్ చాలా పెద్దదే హోటల్ అయితే, కానీ ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు. చూడండి, నేనైతే తిన్నాము. నేను మా అత్తయ్య అందరం కలిసి అయితే తిన్నాము. తినైతే బయలుదేరాము. అక్కడి నుంచి అయితే మేము ఒక పని మీద వెళ్ళాము. ఆ పని ఏంటి అనేది మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడైతే అది సీక్రెట్. ఆ సీక్రెట్ ఇప్పుడే చెప్పలేను, ఎందుకంటే అది ఇప్పుడు అంత సింపుల్గా రివీల్ చేయదలుచుకోవట్లేదు. అది ఓకే అయినాక మీకు ఖచ్చితంగా చెప్తాను నేను. మీరైతే ఏం గెస్ చేస్తారో కామెంట్ అయితే చెయ్యండి, ఓకేనా? మేమైతే తిన్నామండి. అందరం దీనైతే వచ్చినాం. మస్తు ఎండాకాలం కదా, అసలు ఆ బిర్యానీకి ఈ ఎండకు మాకు మంచిగా సరిపోయింది. ఫుల్ అసలు టైర్డ్ అయిపోయినాం మేము ఇంటికి వచ్చేసరికి. అంత ఎండలు ఉన్నాయి, అసలు తట్టుకోలేకపోతున్నామండి. రోజు రోజుకి ఎండలు ముదురుతున్నాయి కానీ తగ్గట్లేవు అసలు. అక్కడెక్కడో వర్షాలు పడ్డాయంట, మన దగ్గర కూడా పడితే కొంచెం అన్న చల్లబడేదేమో అనిపించింది. ఓకే అండి, ఈ వీడియో